జై ఆదివాసీ రిమ్స్ ఆసుపత్రిలో చాలా సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ నిరుపేదలైనటువంటి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ నేత్యం సుమలత, డాక్టర్ శ్యాంప్రసాద్, సూపరింటెండెంట్ వనజ మేడంల అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేసి వాళ్ళను యథావిధిగా రిమ్స్లో కొనసాగించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా నిరుపేదలైనటువంటి ప్రజలకు ఇవాళ అన్ని వర్గాల ప్రజలతోటి పేషెంట్లతోటి కలిసిపోయి వాళ్ళ మాతృభాషలు ఇవాళ కొలాం ఉంటే కొలామి, మరాఠీ ఉంటే మరాఠీ, హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, గోండి అయితే గోండి, ఇట్లా ఏ భాషలోనైనా ఇవాళ సుమలత మేడము వాళ్ళను పలకరిస్తూ వాళ్ళకు ఆప్యాయంగా దగ్గర చేసుకుని వాళ్ళకు వైద్య సేవలు అందిస్తున్నారు. చాలా సంవత్సరాల నుండి వాళ్ళు వైద్య సేవలు రిమ్స్ ఆసుపత్రిలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకు సేవలు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సేవలు వాళ్ళు ప్రజల్లో ఇవాళ అన్ని వర్గాల ప్రజల్లో వాళ్ళ గుండెల్లో అతుకపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళను వెంటనే ఆ బదిలీని రద్దు చేసి అక్కడ రిమ్స్లో యథావిధంగా కొనసాగించాలి. ఎందుకంటే రిమ్స్లో అటువంటి డాక్టర్లు లేకపోవడం మూలంగా ఇవాళ నిరుపేద ప్రజలకు వైద్యం అందక వైద్యానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రిమ్స్ డైరెక్టర్ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా పిఓ గారు కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు స్పందించి ఇవాళ డాక్టర్లను అక్కడ యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం.